ఓకే. క్యాష్ జేసుకోవడం అంటే మెయిన్ ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత పొలిటికల్‌గా ఎళ్తున్నానని గాదు గానీ, పహల్గామ్ అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్‌తో ఈ ఏషియా కప్ గానీ, లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏది ఆడకూడదు అన్నట్టుగా కూడా చాలా వెర్షన్స్ ఇనిపించాయి. ఇన్‌ఫాక్ట్ కొన్ని పొలిటికల్ పార్టీస్ గూడా సేమ్ అదే జెప్పాయి. కొన్ని మ్యాచెస్ మనం ఆడను గూడా ఆడల. సో, ఈ సీరీస్‌కి రావటం అనేది కేవలం బీసీసీఐ కేవలం డబ్బుల కోసం ఇదంతా జేస్తున్నారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. దాని గురించి ఒకసారి క్లారిఫై చేస్తారా ఆడియన్స్‌కి? అంటే నేను అనుకోవడం ఏంటంటే, అప్పుడు పెహల్గామ్ అప్పుడు హ్మ్. ఏషియా కప్ రద్దయిపోతదని చెప్పి అందరూ అనుకున్నారు. అవును. ఏషియా కప్ జరగబోతుంది. అది ఇండియా హోస్ట్ చేయాలి. పాకిస్తాన్‌తో ఎలా ఆడతాం మనం. ఏషియా కప్ మొత్తానికే రద్దయిపోద్దని చాలా స్ట్రాంగ్‌గా వినిపించింది. హ్మ్. తర్వాత పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అన్నీ అయిన తర్వాత హ్మ్. కాస్త పరిస్థితి సద్దుమణిగినాక మళ్ళీ ఇది తెర మీదకొచ్చింది. హ్మ్. గతంలో కూడా ఏషియా కప్ జరగని సందర్భాలు ఇండియా ఒకసారి పార్టిసిపేట్ చేయలేదు. శ్రీలంకతో మనకు సంబంధాలు లేనప్పుడు 80స్‌లో. అలాగే 90స్‌లో ఒకసారి ఏషియా కప్ మొత్తానికి పొలిటికల్ రీజన్స్ వల్ల రద్దయింది. రూల్డ్. ఆ! సో, రద్దవ్వచ్చు, దానికేమి ఇబ్బంది లేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఇండియా సరే కాసులు అని కాకుండా మెయిన్‌గా ఇండియా ఎందుకు ఆడుతున్నారంటే, మనం ఒలింపిక్స్‌కి ఈ ఇయర్‌లో బిడ్ చేయబోతున్నాం. ఓకే. ఆ! 2036 ఒలింపిక్స్ బిడ్ చేయబోతున్నాం. హ్మ్. సో, ఒలింపిక్స్ మీరు బిడ్ చేస్తూ మీరు పలానా దేశంతో ఆడడం, పలానా దేశంతో ఆడడం మడిగట్టుకుని కూర్చుంటే ఇట్ సెండ్స్ రాంగ్ సిగ్నల్స్. సో, హ్మ్. ఆ కారణంగా ఏంటంటే మేము ఆహ్, స్పోర్ట్స్ విషయంలో మాకు రాజకీయాలు అన్నీ పక్కన పెడతాం అని ఒక మెసేజ్ పంపడం కోసం ఏషియా కప్ ఆడుతున్నారు. గవర్నమెంట్ కూడా అందుకు క్లియరెన్స్ ఇది ఏ బీసీసీఐనో, జైషానో తీసుకున్న నిర్ణయం కాదు. పాకిస్తాన్‌తో ఆడాలి అంటే మీకు గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రావాలి. హైయెస్ట్ లెవెల్ నుంచి క్లియరెన్స్ రావాలి. హ్మ్. క్లియరెన్స్ ఎందుకు వచ్చిందంటే మన ఒలింపిక్ బిడ్‌కి ఇది ఒక ఆటంకం కాకూడదని చెప్పి చేస్తారని అనుకోవాలి. ఓకే. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఇదంతా కేవలం పైసల కోసమేనంటారా? కాసులు కకృతి కోసమే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇండియా ఇస్ ద అఫీషియల్ హోస్ట్ హ్మ్. ఆఫ్ దిస్ ఏషియా కప్. ఏషియా కప్. ఆ! కానీ పాకిస్తాన్‌తో మనకున్న ప్రాబ్లం వల్ల మనం ఒక న్యూట్రల్ వెన్యూలో దుబాయ్‌లో, యూఏఈలో జరుపుకుంటున్నాం. హ్మ్. ఆహ్, డెఫినెట్‌గా దీనివల్ల ఏమవుతదంటే మీకు ఇన్ని టీమ్స్ ఉండడం వల్ల సూపర్ 4 అని ఒకటి క్రియేట్ చేసి, అక్కడ మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉంటది అక్కడ ఒకటి. హ్మ్. అంతా కుదిరితే ఫైనల్ కూడా ఇండియా, పాకిస్తాన్ ఆడితే 3 మ్యాచ్‌లు. సో, టోర్నమెంట్‌కి బ్రహ్మాండమైన ఆహ్, కాసుల వర్షం కురుస్తది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే నథింగ్ కెన్ బి బిగ్గర్ దాన్ దట్. హ్మ్. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని మనం చెప్పుకుంటాం అంతే. కదా! అలాంటివి ఉంటది ఎప్పుడైనా సరే. వాళ్ళు హ్మ్. ఎంత వీక్‌గా ఉన్నా, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా మనకి సెంటిమెంటల్‌గా పాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే అదొక రకమైన టెన్షన్ వస్తది మనకి. ఓకే. సో, ఆ టెన్షన్ క్యాష్ చేసుకోవడం అంతకంటే ఏం కాదు.